అర్రే తొక్క తొక్క మోహన్ రారా. అమ్మయ్యా, ఆడెవడో ఇన్ని పిలిచి బతికించాడు రా బాబు. లేకపోతేనా నా పరిస్థితి ఊహించుకుంటేనే ఇంత హారబుల్గా ఉంది. నిజంగా అయ్యుంటే బాబోయ్. ఈడెవడో మనకన్నా ఎక్కువ చేసేస్తున్నాడు, ఒకసారి చూసొద్దాం. భయ్యా, ఓ భయ్యా, హలో హలో. డిస్టర్బ్ చేయకు బాస్, అసలుకే డిప్రెషన్లో ఉన్నాను. డిప్రెషనా? కామెడీలు గేమ్డీలు చేయట్లేదు కదా. కామెడీ కాదు బాస్, నా బాధ ఏంటో నీకు తెలియాలంటే ముందు నేను ఎవరో నీకు తెలియాలి. ఇదే నా ప్రపంచం. ఎంతో ఆనందంగా, చల్లగా, అఫ్కోర్స్ అందంగా ఉండేవాడిని. కానీ ఒకరోజు నా దరిద్రం కొద్దీ ఒకడు డబ్బులిచ్చి నన్ను కొనుక్కొని ఈ ప్రపంచం అనే నరకంలోకి తీసుకొచ్చాడు. నన్ను కొనుక్కుంది వీడనుకుంటున్నారా? అబ్బే, అదిగో ఆ మూల ఉన్నాడు చూసారా, వాడు. రే 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 కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయరా. ఎంత చక్కగా తాగుతున్నారా, ఎంతైనా రెస్పెక్ట్ ఉండాలి. అదేంటో వీడు మరీ నేను అనుకున్నంత వెదవేం కాదు. తాగితే తాగాడు కానీ తీసుకెళ్ళి నీట్గా నైస్గా ఒక డస్ట్బిన్లో నిదానంగా పడేసాడు. ఏముంది క్లాసులోన మాసుని మాసులోన క్లాసుని మిక్స్ చేస్తే బ్యూటీ హనీ. కొంచెం మాట వినవే, కొంచెం దారి తప్పవే, కొంచెం కోపగించవే, లైఫ్ స్టైల్ మార్చవే, నీ బ్యాచ్ మార్చవే, చాలా చాలా షార్ట్ వే, ఎంజాయ్ చెయ్యవే, నువ్వు ఫైట్ చెయ్యవే, నిన్ను నువ్వు గెలవవే, కొంచెం ఫ్రీడమ్ పొందవే. ఇలా జాలీగా డ్యూయట్ వేసుకున్న మాకు మనుషులకి కులాలు మతాలు అడ్డొచ్చినట్టు మాకు ఈ పేపరు, మెటల్, ప్లాస్టిక్ అనేవి అడ్డొచ్చాయి. రీసైక్లింగ్ అనే పేరుతో మా ఇద్దరిని విడదీస్తుంది. ముందు తను, తర్వాత నేను. అది బాస్ నా స్టోరీ. ఇప్పుడు చెప్పు, ఇందాకేదో కామెడీ అన్నావు కదా, ఇప్పుడు ఏమంటావు? సారీ భయ్యా, తెలియ కామెడీ అన్నాను కానీ నిజంగానే ట్రాజడీ. తర్వాత ఏమైంది? తర్వాత ఆ రోజు నుంచి ఎవడో వస్తాడు, డస్ట్బిన్లో వేస్తాడు అని ప్రతి క్షణం వెయిట్ చేస్తూనే ఉన్నాడు. అప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు వస్తారు, వాళ్ళు పని చూసుకొని వెళ్ళిపోతారే తప్ప నన్ను పట్టించుకునేవాడే లేదు. కానీ ఒకరోజు అలా తీసుకెళ్ళి నన్ను డస్ట్బిన్లో పడేసి, దేవుడా గాడ్ ఈస్ గ్రేట్. అలా నేను నా స్వీటీ మళ్ళీ ఒకటేయం.